పండుగ పేరులోనే క్రాంతి ఉన్నట్టు నిజంగా సంఘంలో గాని సమాజంలో గాని వ్యక్తుల జీవితంలో గాని ఆ పురోగతి క్రాంతి ఉన్నప్పుడే నిజమైన సంక్రాంతి అని అంటాం. ఎందుకంటే బతుకుల్లో మార్పు అనేది కనిపించాలి. స్పష్టంగా వాళ్ళు పురోగతి వైపు అడుగులు వేయాలి. నిర్బంధాలు ఆంక్షలు మేం చెప్పిందే చేయాలి మేం చెప్పిందే జరగాలి అనుకున్నప్పుడు నిజంగా పేరులోనే ఆ క్రాంతి ఉంటుంది కానీ జీవితాల్లో ఆ క్రాంతి వెలుగు సంక్రాంతి అనేది ఉండదు. అయితే ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే గత ప్రభుత్వంలో ఒక్కసారి 5 సంవత్సరాల సంక్రాంతిని అకేషన్ కాబట్టి ఇప్పుడు కూటమి వచ్చి 7 నెలలు అవుతోంది. ఈ 7 నెలల్లో వచ్చినటువంటి పండుగల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. మరి నిజంగా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పండుగలో కనిపించిన తేడా ఇప్పుడు 7 నెలల్లో ప్రజల్లో వచ్చినటువంటి జీవితంలో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. డౌటే లేదు అందులో. ఎందుకంటే ఒక్కసారి గత 5 ఏళ్లలో మనం సంక్రాంతికి సంబంధించిన విషయాలు మనం చూస్తే ఎక్కడికక్కడ మాకు జీతాలు ఇవ్వండి మహాప్రభో, లేదా మా బకాయిలు తీర్చండి, మేము పండుగ చేసుకోవాలి, పస్తులుంటున్నాం, పిల్ల పాపలతో ఇబ్బందులు పడుతున్నాం, మా బకాయిలన్నా కనీసం చెల్లించండి, ఇలాంటి మాటలే ఎక్కువ వినపడుతూ ఉండేవి. ఉద్యోగస్తుల్లోంచి కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వర్గాలు ఏవైతే సహకరిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా నిత్యం నిరసనలు ఆందోళనలు, మాయి చెల్లించండి అంటూ వేడుకోలు వినతి పత్రాలు ఇలాంటివి చూసాం. ఇక ప్రజలు పార్టీలు మీడియా వీళ్ళకైతే ఉన్నటువంటి ఆంక్షలు కానీ నిర్బంధాలు కానీ హౌస్ అరెస్టులు కానీ నోరెత్తితే తప్పు, తప్పు చెప్తే తప్పు, లేకపోతే ఎక్కడికక్కడ నిర్బంధాలు కానీ అరెస్టులు కానీ అక్రమ అరెస్టులు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. పోనీ ఏదన్నా చెప్తే మీడియాపై ఆంక్షలు, ప్రత్యేకమైనటువంటి జీవోలు, వాళ్లకు ఉండేటువంటి ఆంక్షలు వాళ్ళకి. ఇటువంటి పరిస్థితులు చూసాం. సరే పండగ వచ్చిందన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, పనిచేసే ఊరు నుంచి సొంత ఊళ్ళకు వెళ్తారు. పోనీ అటువంటి పరిస్థితులు కూడా ఏమన్నా కనిపించేవా అంటే ఎక్కడికక్కడ గుంతలమయమైనటువంటి రోడ్లు, పోనీ ప్రయాణం చేసి సొంత వాహనం వేసుకుని వెళితే నడ్డి విరిగిపోయే పరిస్థితి. ఎంతో మంది సంక్రాంతికి వచ్చి బాహాటంగా ఇలా ఉన్నాయేంటి రోడ్లు అని పక్క రాష్ట్రం పొలిటీషియన్స్ కానీ నాయకులు కానీ మంత్రులు కానీ ఆఖరికి చిన్నజీయర్ లాంటి వాళ్ళు కూడా వచ్చి మాట్లాడిన సందర్భం ఉంది. అసలు ఈ గుంతల రోడ్లు చూసి ఊరు వెళ్ళాలి పండుగ చేసుకోవాలన్న ఆశ అవన్నీ కూడా చచ్చిపోయి ఇంకొక పక్కన అక్రమ నిర్బంధాలు హౌస్ అరెస్టులు తప్పని చెప్తే కూడా వినే పరిస్థితి ఉండేది కాదు. ఇలా అనేక రకాలైన విషయాల్లో మనకి ఇప్పుడు 7 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పష్టంగా మార్పు కనిపించింది. ఇదేదో ఊరికే డబ్బా కొడుతున్నారు అన్నట్టుగా కాకుండా లెక్కలతో సహా మనకి మార్పు అనేది కనిపిస్తోంది. ఒకటి ప్రధానంగా మనం అన్నాం, పండగ వెళ్ళినప్పుడు ఊరెళ్ళాలి అంటే